ఏం దాగి కొట్టిండో తెలియదు కానీ ఈ సినిమాలో మిరాయి అంటే మీరు అందరు ఏమనుకుంటారు అంటే పేరు అనుకుంటారు. పేరు కాదు, ఇది ఒక కట్టే. అది మనము చిన్నపిల్లలు అప్పుడప్పుడు డోరేమానో హీరోమాన్ చూసిన ఒక కట్టె పట్టుకుంటే శక్తి వచ్చినట్టు మన తేజస్వి అన్నకు శక్తి వస్తుంది అన్నమాట. అక్కడి నుంచి సినిమా మాత్రం రాముని గురించి స్టార్టింగ్ ఉంటుంది. రాముడు కనిపిస్తాడు, దాని తర్వాత నాకు ఛత్రపతి శివాజీ కూడా కనిపిస్తాడు. ఈ సినిమా మాత్రం ముఖ్యంగా 99% మంచు మనోజ్ అన్న మాత్రం యాక్టింగ్ కోసం వచ్చిన ఏమైనా చింపిండా. బాహుబలిలో రానా, ఇక్కడ మంచు మనోజ్. తెలుగు ఇండస్ట్రీలో మన మంచు మనోజ్ అన్న పెద్ద హీరో కాబోతున్నాడు. ఇది రాసి పెట్టుకోండి. బీజిఎంస్ మాత్రం ఏమైనా ఉందా. అదేవిధంగా హనుమాన్ సినిమా, అదేవిధంగా మన కలికి సినిమా, అదేవిధంగా మన బ్రహ్మాస్త్ర సినిమా చూసారు కదా బ్రదర్. అక్కడి నుంచి ఆ స్క్రీన్ ప్లేలు కాపీ కొట్టినట్టయితే నాకు అనిపించింది. టోటల్గా ఈ సినిమా పాటలు మాత్రం నెక్స్ట్ లెవెల్. మొత్తం మీద ఈ సినిమా మాత్రం ఎక్కడి నుంచి కాపీ కొట్టినా, స్క్రీన్ ప్లేలు కొట్టినా, స్టోరీ మాత్రం కొత్తగా చూపించిండు. స్టోరీ మాత్రం అక్కడి నుంచి దొంగలించిండు. కాకపోతే కొత్తగా చూపించిండు, కొత్తగా తిప్పి చూపించిండు అన్నమాట. మేడం హనుమాన్ రేంజ్లో ఉంది. ఆయన ఎప్పుడు అట్లనే ఉంటుంది. ఆయన ఎప్పుడు నాకు బలం లేను, పక్కగా ఉంటాడు, అట్లనే ఉంటుంది ఆయన తేజస్వి కానీ యాక్టింగ్. నేను హీరోలాగా ఫీల్ అవ్వడు ఆయన. ఏదంటే ఇప్పుడు ఈ సినిమాలో ఆ సినిమాలో ఏమి ఇచ్చినాము, హనుమంతుని ఇక్కడ రాయిలాగా ఇచ్చినాము. ఇప్పుడు ఇందులో కట్టించాము. నెక్స్ట్ సినిమాలో ఏమి ఇస్తామంటే చెట్టిస్తాం అన్నమాట అన్నకు. అప్పుడు బలం వస్తుంది. అన్న అప్పుడు బలం లేకుండా బక్కగానే ఉంటాడు. ఈ సినిమా చూడాలంటే మంచు మనోజ్ అన్న కోసం ఏమన్నా జగపతి బాబు గారు, అదేవిధంగా మీరు అన్న నా పేరు, అదేవిధంగా రితికా నాయక్ అని ఒక అమ్మాయి ఉంటుంది హీరోయిన్. ముఖ్యంగా ఈ డైరెక్టర్ ఒక దళిత బిడ్డకు హీరోయిన్ ఛాన్స్ ఇచ్చినందుకు నేను గౌరవపడుతున్నా.